వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ప్రశాంత్ అమ్మ నాన్న ముగ్గురు కూడా జ్యువెలరీ షాప్ దగ్గర జానకి రఘురాం కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడే వాళ్ళు అక్కడికి వస్తారు. ఇది మాకు చాలా బాగా తెలిసిన షాప్లో తీసుకుంటే బాగుంటుంది కదా, అందుకే ఈ షాప్ దగ్గరికి వచ్చాము అన్నట్లు రామలక్ష్మి రాలేదా అని వాళ్ళు అడుగుతూ ఉంటే, ఏంటి మావయ్య రామలక్ష్మి రాలేదా అని ప్రశాంత్ కూడా అడుగుతూ ఉంటాడు. రామలక్ష్మి వచ్చి ఉంటే తనకు ఇష్టం వచ్చినవి తీసుకొని ఉండేటివి కదా అని ప్రమీల అంటే, పిల్లలకి నచ్చినవి పెద్దవాళ్ళకి ఇష్టం లేనప్పుడు వాళ్ళని తీసుకువచ్చి బాధ పెట్టడం ఎందుకు, అందుకే నేను తీసుకురాలేదని రఘురాం అంటారు. అంతేలేండి, బాధ పెట్టడం ఎందుకు, మీరు చెప్పింది కరెక్టే. రామలక్ష్మికి ఇష్టం వచ్చినవి నాకు నచ్చినవి నేను తీసుకుంటాను అని రండి లోపలికి వెళ్దాం అని అందరూ లోపలికి వస్తారు. మీరు రామలక్ష్మికి ఏం కావాలో చూస్తూ ఉండండి, నేను బావగారు ప్రశాంత్కి ఏం కావాలో చూస్తూ ఉంటామని రఘురాం అంటాడు. ప్రమీల, జానకి, ప్రశాంత్ ఒక చోట ఉండి రామలక్ష్మికి నగలు చూస్తూ ఉంటారు. వదిన, రామలక్ష్మికి ఈ నగ అయితే చాలా బాగుంటుంది చూడండి అని ప్రమీల చూపిస్తూ ఉంటే, ఇలాంటి పెద్ద పెద్ద నగలు రామలక్ష్మికి అసలు ఇష్టం ఉండదు వదిన అని జానకి అంటుంది. ఇష్టం ఉండడం లేకపోవటం ఏంటి వదిన, వేసుకుంటుందిలే అని ప్రమీల చెప్తూ ఉంటే, అవును అత్తయ్య గారు, పెళ్ళైన తర్వాత భర్త ఇష్టమే భార్య ఇష్టం కదా, మా ఇంటికి వచ్చిన తర్వాత చూడండి తన ఇష్టం అంటూ ఏమీ ఉండదు. నా ఇష్టాలన్నీ కూడా తన ఇష్టాలను చేసుకునేలా నేను చేస్తాను కదా, అన్ని నాకు ఏవి ఇష్టమో తను కూడా అవే ఇష్టపడేలా నేను మారుస్తాను, చూస్తూ ఉండండి అని ప్రశాంత్ మాట్లాడుతూ ఉంటే జానకి కోపం వస్తూ ఉంటుంది. అప్పుడే ప్రశాంత్ వాళ్ళ నాన్న, రే ప్రశాంత్, మీ మావయ్య నీకు ఒక బ్రాస్లెట్ చూశారా, రారా నువ్వు కూడా వచ్చి చూద్దువు అని వేరొక కౌంటర్ దగ్గర నిలబడి పిలుస్తూ ఉంటాడు. ప్రమీల, నువ్వు కూడా రా అని ఆయన పిలుస్తూ ఉంటే, రే ప్రశాంత్ రారా వెళ్దాం రారా చూద్దాము అని ప్రమీల అంటుంది. మా వారికి వాడంటే చాలా ఇష్టం వదిన, మీకు మీ రామలక్ష్మి ఎలా అయితే ఇష్టమో మా వారికి కూడా వాడంటే అంతే ఇష్టం, రారా అని ప్రమీల అంటుంటే, మీరు వెళ్ళండి వదిన, ప్రశాంత్ తర్వాత వస్తాడని ప్రశాంత్ని వెళ్ళనివ్వకుండా జానకి ఆపేస్తుంది. రా బాబు వచ్చి ఇలా కూర్చో అని జానకి పక్కనే ఉన్న చైర్లో ప్రశాంత్ని కూర్చోమని చెప్పటంతో ప్రశాంత్ కూర్చొని, ఏంటత్తయ్యా అని అడుగుతూ ఉంటాడు. చూడు బాబు, రామలక్ష్మి నిజం చెప్పింది, ఆయన నమ్మలేదు కానీ అని అంటుంటే, అవును అది అబద్ధం కదా, అందుకే మామయ్య నమ్మలేదు అని ప్రశాంత్ అంటాడు. కానీ నేను నమ్మాను బాబు, నువ్వు చేసింది తప్పు, ఆ నిందలన్నీ కూడా శౌర్యం మోస్తున్నాడని నాకు తెలుసు, రామలక్ష్మి ఎప్పుడు అబద్ధం చెప్పదని నాకు తెలుసు, నీ అదృష్టమో ఏమో నాకు తెలియదు కానీ ఆయన నీ విషయాలు ఏవి కూడా రామలక్ష్మి చెప్పినా నమ్మలేదు అని జానకి వార్నింగ్ ఇచ్చినట్లు మాట్లాడుతూ ఉంటే ప్రశాంత్ టెన్షన్ పడుతూ ఉంటాడు. నిజాలను నువ్వు అబద్ధమని అందరినీ నమ్మించావు, ముఖ్యంగా ఆయన నమ్ముతున్నాడు కాబట్టి నువ్వు ఇప్పుడు బ్రతికిపోయావు, లేకపోతే ఏమవుతుందో నీకు తెలుసా, ఇప్పుడు ఆయన సంతోషంగా నీకు కనిపిస్తున్నాడు కదా, ఒక్కసారి అటు చూడు అని రఘురాంని చూపిస్తూ ఉంటుంది. అప్పుడే రఘురాం బ్రాస్లెట్ ని చూసుకుంటూ చాలా సంతోషంగా కనిపిస్తూ ఉంటాడు. చూడు, నిజాన్ని ఎప్పటికీ దాచిపెట్టి ఉంచలేము, భూమిలో పాతేసినా సరే మొక్క ఎలాగైతే భూమిని చీల్చుకొని బయటికి వస్తుందో నిజం ఎప్పటికైనా బయటికి వస్తుంది, నిజం బయటికి వచ్చిన రోజున ఆయన చేతిలో నిన్ను ఎవరూ కూడా కాపాడలేరు. కూతురు విషయంలో నువ్వు తప్పు చేశావని, కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశావని అది పెళ్లి అయిన తర్వాత తెలియచ్చు, పెళ్లికి ముందు తెలియచ్చు, తెలిసిన మరుక్షణం నువ్వైతే ప్రాణాలతో ఉండవు, ఒకసారి అటు చూడు అని శ్రీ మహావిష్ణువు ఉన్న దేవుడి ఫోటోని చూపిస్తుంది. తర్వాత ఉగ్ర రూపంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఫోటోని కూడా చూపిస్తుంది. ఆయన మంచిగా ఉన్నంత వరకు శ్రీ మహావిష్ణువులాగా ఉంటాడు, ఆయనకి కోపం వచ్చిందంటే ఉగ్ర నరసింహుడిగా మారిపోతాడు. నీ నిజం బయటికి వచ్చిన రోజున ఆయన చేతిలో మాత్రం నువ్వు ఉగ్ర నరసింహ అవతారాన్ని చూడాల్సి వస్తుంది, అప్పుడు నిన్ను ఎవరు కాపాడలేరు అని గుండెలు తీర్చే లక్ష్మీ నరసింహస్వామి ఆయన అవటం ఖాయం. అది రేపు కావచ్చు, పెళ్లికి ముందు రోజు కావచ్చు, తాళి కట్టే ఒక నిమిషం ముందు కావచ్చు, ఆయన అలా అవటం మాత్రం ఖాయం. అలా అయినప్పుడు నిన్ను ఎవరూ కాపాడలేదు, నీ పరిస్థితి ఏంటో ఒక్కసారి నువ్వు ఊహించుకో అని జానకి భయపెట్టేస్తూ ఉంటుంది. దాంతో ప్రశాంత్ మరింత టెన్షన్ పడుతూ ఉంటాడు. తర్వాత పద్మ గదిలో బెడ్ సర్దుకుంటూ ఉంటే అప్పుడే వెంకట్రావు అక్కడికి వచ్చి, పద్మం నువ్వు పనిచేస్తుంటే ఎంత అందంగా ఉన్నావో అని చీర కొంగు పట్టుకొని పొగుడుతూ ఉంటాడు. అసలు మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు కానీ మీరు అందం గురించి మాట్లాడితే నేను అర్థం చేసుకోలేనా అని పద్మ అంటుంది. పద్మం, భార్యతో కాస్త ప్రేమగా మాట్లాడుకోనివే నన్ను అని వెంకట్రావు అంటాడు. ముందు మీరు వచ్చిన పని ఏంటో నాకు తెలుసు కదా, ఈ పొగడ్తలన్నీ అవసరమా అని పద్మ అంటే, సరే పద్మం, భర్త మనసుని నువ్వు ఎంత బాగా అర్థం చేసుకుంటావో, సరే పద్మం కాస్త డబ్బులు ఇవ్వవే, నేను ఆఫీస్ వరకు వెళ్ళి రావాలి, నువ్వు అలా డబ్బులు ఇచ్చావంటే ఇలా వెళ్ళేసి వస్తాను అని వెంకట్రావు అంటే, మీరు ఏ ఆఫీస్కి వెళ్తారో నాకు తెలియదని అనుకుంటున్నారా, నా దగ్గర లేవు, పూట పూట ఇలా డబ్బులు అడిగితే నేనెక్కడి నుంచి తెచ్చేదని పద్మ అంటుంది.
అయ్యో, ఆఫీస్లో అందరు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారే, చివరి కట్టలో చివరి నోట్ ఇవ్వవే చాలు అని వెంకట్రావు అంటే, అవును, ఆఫీస్లో మందు గ్లాసులు పెట్టుకొని మీకోసం అందరూ వెయిట్ చేస్తూ ఉంటారు కదా అని పద్మ అంటే, అయ్యో అలా అంటావేంటే, అప్పుడప్పుడు తాటి కళ్ళు దగ్గరికి ఈత కళ్ళు దగ్గరికి కూడా వెళ్తూ ఉంటామే అని వెంకట్రావు అనడంతో, అప్పుడప్పుడు డబ్బులు లేకపోతే సారాయి కొట్టు దగ్గరికి కూడా వెళ్తారని నాకు తెలుసు, నేనైతే చిల్లి గవ్వ కూడా ఇవ్వనని పద్మ వెళ్ళిపోతుంది. అయ్యో ఇప్పుడు నాకు డబ్బులు ఎలా, అత్తయ్య గారి చీర కొంగుముడి, అయ్యో వద్దులే, అక్కడ ఉండనే ఉండదు, ఇప్పుడు ఏం చేయాలని వెంకట్రావు ఆలోచిస్తూ ఉంటాడు. తర్వాత ఆద్య, అసలు నాన్న చారు వాళ్ళ దగ్గర ఉన్నారంటే నాన్న కనిపించక చాలా రోజులైంది కదా, అంటే అప్పటి నుంచి చారు వాళ్ళ దగ్గరే నాన్నున్నారా, అప్పటి నుంచి ఇప్పటి వరకు వాళ్ళ దగ్గరే ఉంటే నాకు ఇప్పుడు మాత్రమే చెప్పిందా, అసలు ఏం జరిగిందో ఎలా తెలుసుకోవాలని ఆద్య ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే వెంకట్రావు అటుగా వెళ్తూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చొని, అయ్యో దేవుడా, ఒక్క క్వార్టరే కదా నేను అడిగాను, అది కూడా నాకు ఇవ్వలేవా, ఏంటయ్యా నీకు నా మీద ఇంత కోపం అని అనుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటాడు. అప్పుడే ఆద్య ఫారెన్ బాటిల్ ఒకటి తీసుకొచ్చి అతని ముందర పెట్టేస్తుంది. అరే, ఫారెన్ బాటిలే కర్ణించావా దేవుడా అని దానిని చూసుకొని వెంకట్రావు మురిసిపోతూ ఉంటాడు. అమ్మా ఆద్య, నువ్వా, ఇది నాకు నువ్వు తీసుకువచ్చావా అని అంటే, అవును మావయ్య, ఇది ఫారెన్ బాటిల్ మావయ్య, మీకే మావయ్య అని ఆద్య అంటుంది. అయితే నువ్వు అటు వెళ్ళమ్మా, నేను దీంతో ముచ్చట్లు ఆడుకోవాలని బాటిల్ బాక్స్ పట్టుకొని వెళ్తూ ఉంటే, మావయ్య మీరొక్కరేనా అని మళ్ళీ ఆ బాక్స్ని పట్టుకుంటూ ఉంటుంది. అమ్మా అజ్జా, ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు నాతో కలిసి అని వెంకట్రావు అంటే, అయ్యో మీరు అంటున్నది అలా కాదు మావయ్య, అపార్థం చేసుకోకండి, ఇది ఒక్కరే తాగితే ఏమంతా మజా ఉండదు, ఎవరైనా ఫ్రెండ్తో కలిసి షేర్ చేసుకుంటూ తాగితే చాలా బాగుంటుంది అని అంటే, ఈ ఇంట్లో ఇటువంటి అలవాటు ఉన్న గొప్పవాడు నేనొక్కనేనమ్మా, నేనొక్కనే, ఇప్పుడు నాకు కంపెనీ ఎవరిస్తారు చెప్పు అని వెంకట్రావు అంటే, ఇప్పుడు మీకు కంపెనీ ఇవ్వాలి అంతే కదా, ఒక పని చేయండి, చారు వాళ్ళ నాన్నున్నారు కదా ఆయనతో షేర్ చేసుకోండి అని ఆద్య అనడంతో, అవును కదా, పెళ్ళైన తర్వాత చలపతి బావతో నేను ఒక్కసారి కూడా కూర్చొని మందు తాగలేదు, మంచి ఐడియా ఇచ్చావమ్మా, ఇప్పుడే వెళ్తాను ఆయన దగ్గరికి వెళ్ళి ఇద్దరం కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ తాగుతాము అని వెంకట్రావు ఆ బాటిల్ ఉన్న బాక్స్ని పట్టుకొని వెళ్తూ ఉంటాడు. అప్పుడు ఆద్య, చారు నువ్వు మా నాన్నని నీ దగ్గర పెట్టుకొని నాతో ఆడుకుంటున్నావు కదా, ఇప్పుడు చూడు మీ నాన్నని అడ్డు పెట్టుకొని నేను నిన్ను ఎలా ఆడుకుంటానో అని ఆద్య మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత వెంకట్రావు ఒక తోట దగ్గరికి వచ్చి చలపతిని తీసుకొని 2 కుర్చీలు వేసుకొని కూర్చొని ఉంటాడు. ఏంటి బావా, ఫారెన్ సరుకు తీసుకువచ్చావా అని చలపతి నోరు తెరుచుకొని ఆ ఫారెన్ మందు సీసా వైపు చూస్తూ ఉంటాడు. అవును బావా, మనమిద్దరం ఇలా కలుసుకొని తాగక చాలా రోజులైంది కదా, నిన్ను కూడా పిలవమంది అని అనడంతో ఆద్య దూరం నుంచి చూస్తూ, ఈయన నిజం చెప్పేసేలా ఉన్నాడే అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎవరు బావా పిలవమనిందని చలపతి అనగానే, ఇంకెవరు మందు మహాలక్ష్మి అని వెంకట్రావు అనడంతో, అమ్మయ్య అని ఆద్య అనుకుంటూ ఉంటుంది. ఓ మందు మహాలక్ష్మి, సరే కానీ మందు తెచ్చావు కానీ సోడా అవన్నీ కూడా ఎక్కడ బావా అని అంటే, అయ్యో ఈ ఫారెన్ సరుకు వచ్చిందన్న సంతోషంతో అవన్నీ నేను మర్చిపోయానే, ఇలాగే కానిచ్చేద్దాం అని వెంకట్రావు అంటే, లేదు ఫారెన్ సరుకు తాగుతున్నాం కదా అన్నీ ఉండాల్సిందే అని చలపతి అంటాడు. సరే నేను వెళ్ళి తీసుకువస్తానని వెంకట్రావు వెళ్తాడు. తర్వాత ఆద్య దూరం నుంచి గమనిస్తూ వెంటనే చలపతికి ఫోన్ కాల్ చేస్తుంది. అరే ఏదో నెంబర్ నుంచి ఫోన్ వచ్చిందే అని, హలో ఎవరు అని ఆయన ఫోన్ లిఫ్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఆద్య ఏమీ మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది. సిగ్నల్స్ కూడా బాగానే ఉన్నాయే, ఎవరు మాట్లాడరేంటి అని ఆయన అక్కడి నుంచి పక్కకు వెళ్ళి నిలబడి పక్కన మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఆద్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆ మందు సీసాలోని చాలా వరకు కింద పోసేస్తుంది. కొద్దిగా మాత్రమే ఆ మందు సీసాలో మందు ఉండేటట్లు పెట్టేసి మళ్ళీ దూరంగా వెళ్ళి నిలబడి ఉంటుంది. అరే ఎవరో ఫోన్ చేసి ఏమీ మాట్లాడలేదు, సరేలే అని వచ్చి ఆయన కుర్చీలో కూర్చుంటాడు. అయితే మందు కింద పోసేసి ఉండటంతో మందు వాసన ఇంకా బాగా వస్తూ ఉంటుంది. అబ్బా, ఇంత బాగా మందు వాసన వస్తోందంటే ఇక నేను ఉండలేకపోతున్నాను, కొంచెం తాగేస్తే సరిపోతుంది కదా అని ఓపెన్ చేయగానే కాస్త మాత్రమే ఉంటుంది. ఏదో ఫుల్లుగా తెచ్చినట్లు దీనికి మళ్ళీ సోడా స్టఫ్ అన్నీ కూడా తీసుకురావడానికి వెళ్ళాడు. మొత్తం తాగేసి తీర్థం తీసుకొచ్చినట్లు తీసుకువచ్చాడు అని అతను దానిని తాగేస్తూ ఉంటాడు. అబ్బా ఎంత బాగుందో, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ అనుకుంటే లైఫ్ ఈజ్ మోర్ దాన్ బ్యూటిఫుల్ లాగా ఉంది, అంత బాగుంది, స్వర్గం కనిపిస్తూ ఉంది అని మొత్తం తాగేసి ఉంటాడు. అప్పుడే వెంకట్రావు సోడా స్టఫ్ తీసుకొని అక్కడికి రావటంతో ఖాళీ బాటిల్ ఉంటుంది. అసలు బుద్ధుందా నీకు, ఏదో బావని నిన్ను పార్టీకి పిలిస్తే కంపెనీ ఇస్తావని పిలిస్తే ఇలా కక్కుర్తిగా మొత్తం తాగేస్తావా అని అంటే, ఏదో కొద్దిగా తీసుకొచ్చి అంతా నేనే తాగినట్లు మాట్లాడుతున్నావు, నువ్వే కక్కుర్తితో అంతా తాగేసి నాకు కొంచెం తీసుకొచ్చావు అని అంటే, ఫుల్ బాటిల్ తీసుకొచ్చి నువ్వే కక్కుర్తితో ఇలా మాట్లాడుతున్నావు అని ఇద్దరు గొడవ పడుతూ ఉంటారు.
రేపటి ఎపిసోడ్లో మాట పెరిగి వెంకట్రావు అతన్ని కింద తోసేయటంతో అతను కాస్త స్పృహ కోల్పోతారు. మామయ్య మీరు వెళ్ళండి, నేను చూసుకుంటాను అని. ఇక ఆద్య అతనితో ఎలా ఆడుకుంటుంది, అతన్ని అడ్డు పెట్టుకొని చారుతో ఎలా ఆడుకుంటుందన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.